జగిత్యాల మున్సిపల్ టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కి అధిష్టానం మొగ్గు చూపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టికెట్ల వ్యవహారంపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తితో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ ఫారంలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ ఫారంలు ఇచ్చారన్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. అది 5-6 మార్క్స్ నాకే వస్తుంది, 30 మార్చాలి. ఆడు మార్చి తెలివి ఇన్న లేదు, ఆ దగ్గర లేదు. ఎందుకు మాట్లాడుతావు నువ్వు? పోయినసారి కూడా బీఫామ్లు ఏంటి బీఆర్ఎస్ అంటే అన్యాయాన్ని మేము బాణతో విన్నవించుకుంటున్నాం. అధిష్టానానికి కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం మాకు చాలా బాధ కలుగుతున్నది. మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు. 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి, మా చరిత్ర చూసుకోండి. ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అని చెప్పారు. మరి కాంగ్రెస్ బీఫాములతో మీకు ఏం పని? మాకింత అన్యాయం చేస్తే మేము ఏం కావాలంటున్నా? మాకు ఇంత అన్యాయం చేస్తారు అంటున్నా. కనీసం కండువా కప్పుకోని కూడా మీరు బీఫాములు ఇస్తే సభ్యత్వం లేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు. మాకు అన్యాయం జరుగుతుంది. అధిష్టానం ఆలోచించాలి, లేకపోతే మాత్రం అగ్నిగుండం అవుతుంది మొత్తం. మేము ఊరుకోము, అస్సలు ఊరుకోమని చెప్తున్నా. సోదరులకు మా సోదరులకు ఎవరికి అయితే టికెట్ రాలేదో మేము అందరూ ధర్నాకు దిగుతున్నాము. మేము ఎమ్మెల్యే గారి ఇల్లును ముట్టడిస్తాము, ఆఫీస్ కూడా ముట్టడిస్తాము. మాకు ఈ అన్యాయం చేసిన అతన్ని మేము అయితే విడిచిపెట్టేది లేదు. జై కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. మేము